ఎస్, ఇప్పటి వరకు మనం రుద్రాక్షల గురించి చూసాము. అలాగే నేమ్ ఫేమ్ రావటానికి కూడా మనము కరుంగలి మాల చూసాము. కానీ అందరూ కూడా అన్ని రకాలుగా ఎటు చూసినా ఫేస్ చేస్తున్న ఒకే ఒక్క ప్రాబ్లం, లవ్ ప్రాబ్లం అని చెప్పాలి. పెళ్ళైన వాళ్ళైనా పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరికైనా సరే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మన పుట్టినప్పటి నుంచి తల్లి ప్రేమ నుంచి చచ్చే వరకు కూడా మనవరాలు మనవల్ల ప్రేమ, అక్కడి వరకు ప్రేమ అనేది నిజంగా శాశ్వతం. సో అలాంటి ప్రేమ గురించి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి కూడా ఒక మంచి సొల్యూషన్ ఉందని మేడం చెప్తున్నారు. సో అదేంటి తెలుసుకుందాం మేడం. జై శ్రీరామ్. యాక్చువల్లీ మీరు చాలా ఎక్సలెంట్గా అడిగారు. మనం ప్రేమ, భార్యాభర్తలు, లవర్స్, కానీ నానమ్మ తాతమ్మ ఇలా కూడా మీరు చెప్పారు చూడండి, అది ఎక్సలెంట్ అయింది. ఈ రోజ్ పెటల్ అనేది నేను మీకు చెప్తాను. రోజ్ పెటల్ అనేది లవర్స్కే కాదు, భార్యాభర్తలకే కాదు, నానమ్మ తాతమ్మ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎంత బంధుత్వాలు అయితే ఉంటుందో ప్రతి ఒక్కరిలో ప్రేమని కలగచేస్తుంది. అందులో ఆల్రెడీ నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. నా బ్రాస్లెటే నా భర్తతో తను అలసిపోయి వచ్చినప్పుడు, నేను ఏదైనా స్టడీ అడుగుతున్నప్పుడు నేను అలసిపోయానని చెప్పేవారు. బట్ ఇప్పుడు ఎలా ఉన్నారంటే తనే నాకు అన్ని చెబుతూ ఉంటారు. అంత ప్రేమ. ఒక్కోసారి నేను అనుకుంటాను నేను గత జన్మలో ఏదో పుణ్యం చేశాను కాబట్టి నా భర్త నన్ను ఇలా ప్రేమ చేస్తున్నారు. సో అది నాకు ఎప్పుడు తెలిసింది, జస్ట్ దీని యొక్క పవర్ అండి. జస్ట్ 1 month and 41 days లో నాకు దీని యొక్క చమత్కారం తెలుస్తుంది. అంత ఎక్సలెంట్ గా ఉంది. ప్రతి ఒక్కరు ధరించుకోవచ్చు. కాకపోతే ఇది లేడీస్ అనేది రైట్ హ్యాండ్ లో, జెంట్స్ అనేది లెఫ్ట్ హ్యాండ్ లో ఖచ్చితంగా. ఇలా అమ్మమ్మ కూడా వేసుకోవచ్చు, నానమ్మ కూడా వేసుకోవచ్చు, లవర్స్ కూడా వేసుకోవచ్చు, భార్యాభర్తలు కూడా ధరించుకోవచ్చు. దీని వలన ప్రతి ఒక్కరిలో ప్రేమ అనేది జాగృత అవుతుంది. ఎస్, ప్రేమ అనేది వస్తుంది. సో నేను అంటాను, ఇది మీరు చేతుల్లో ధరించడంతో పాటు మీ యొక్క ఇంట్లో ఒకవేళ ఎలిఫెంట్ రూపంలో పెడితే కూడా మీ పూజా మందిరంలో మీరు నంబర్ 1 గా ఉంటారు. ఎలిఫెంట్ యొక్క ఈ తొండం ఎప్పుడైతే పైకి ఉంటుందో, పైకి ఉన్న ఎలిఫెంట్ కి మీనింగ్ ఏంటంటే మీ ఇంట్లో మీరు ఎప్పుడు నంబర్ 1 గా ఉండాలి ఏ బిజినెస్ చేస్తున్నా. ఓకేనా? అండ్ అలాగే మీరు గణపతి రూపంలో కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. గణపతికి ఇంకా సాలిడ్ ఉంటుంది, ఎందుకంటే మనం ఫస్ట్ పూజ అనేది గణేష్ నుంచే మొదలు పెడతాం కాబట్టి. వక్రతుండాయ గం గణపతి నమః. సో మీరు గణపతిగా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే లైఫ్లో ప్రేమకి ఎటువంటి లోటు రాదు. ఎవరైతే అంటున్నారో నా లవర్ నన్ను బ్లాక్ చేశారు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను బ్లాక్ చేశారు, నా బాయ్ ఫ్రెండ్ నన్ను బ్లాక్ చేశారు, మేమిద్దరం విడిపోయాము, మీరు ఒక్కసారి ఇది ధరించి చూడండి, మీ చేతిలో మీ ప్రేమ మళ్ళీ మీ దగ్గరే ఉంటుంది, వచ్చి సారీ కూడా చెప్తుంది. ఇది గ్యారంటీ. ఓకే, సూపర్ మేడం. ఇది మీరు ఇది మెడలో కూడా మీరు ధరించుకోవచ్చు. అండ్ మెడలో మనం ఎప్పుడు ధరించలేం, బట్ ఏదన్నా ఫంక్షన్ కి వెళ్తున్నాం అనుకోండి, కొంచెం బంధుత్వంలో అంటే మనకు కొంచెం పడదు, అలాంటి బంధుత్వంలో వెళ్ళినప్పుడు మీరు అలాంటి నెక్లెస్ ధరించి చూడండి, ఆ శత్రువు అయినా మేడం నమస్తే అని చెప్పి ప్రేమగా పలకరిస్తారు. సో మీరు ఆ సందర్భాల్లో కూడా ఈ నెక్లెస్ ధరించుకోవచ్చు. ఎస్, సో చూసారు కదా, అందరికీ నిజంగా ఒక యూనివర్సల్ ప్రాబ్లం ఇది. ఎక్కడో ఒక చోట అయితే ఎదుటి వాళ్ళ ప్రేమ కోసం మనము ఖచ్చితంగా వెయిట్ చేస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేసి చూడండి, మిరాకిల్స్ మీరే చూస్తారు. ఎస్.